నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపటమే స్వర్ణాంధ్ర 2047 విజన్ అని ప్రభుత్వ చీఫ్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ పై వినుకొండ నియోజకవర్గ అన్ని శాఖల అధికారులతో శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా చీఫ్ జీవి పాల్గొన్నారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి, మహిళల ఆర్థిక అభివృద్ధి, రైతుల ఆదాయాన్ని పెంచుతూ సంపద, సంతోషం లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ తో ముందుకు వెళ్తున్నారన్నారు. అధికారులందరూ సమన్వయంతో స్వర్ణాంధ్ర విజన్ కు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీవి సతీమణి శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి, డిసిసిబి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. బాగా ధనవంతులు 10% ఉంటే కడు నిరుపేదరికంలో ఉన్నళ్ళు 20% ఉన్నారు రాష్ట్రంలో, దేశంలో. అంటే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు 20% పీపుల్ ఉన్నారు. అలాంటి వారిని ఈ 10% సమాజంలో ఎవరైతే డబ్బున్నాళ్ళో, ధనవంతులో, వాళ్ళు ఈ పేదల్ని దత్తత తీసుకొని ఒక చెయ్యేసి ఈ పేదరికంలో ఉన్న వాళ్ళని పైకి లాగితే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. సమాజంలో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలనేది ఇక్కడ లక్ష్యం. దాని గురించే ఈ P4 మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది భారతదేశంలో ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ మన చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది. ఇది భవిష్యత్తులో దేశంలోనే ఒక ఆదర్శం కాబోతోంది. పేదరిక నిర్మూలన మన ఎజెండా, మన ఎన్డీఏ ప్రభుత్వ యొక్క ఎజెండా. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అంటే 2029 కల్లా ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వాలని, ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వాలని, అట్లాగే టాయిలెట్స్ లేని వాళ్ళకి టాయిలెట్స్ ఇవ్వాలని, డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, టౌన్లో ప్రతి వార్డుకి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అందించాలని, సోలార్ ఎలక్ట్రిసిటీ పవర్ చాలా ముఖ్యం ఈరోజు. అంటే మనకి సూర్య భగవాను నుండి కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం. ఇప్పుడు మనము కరెంటు తయారు చేసుకోవడానికి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. దాన్ని సోలార్ సిస్టమ్ ద్వారా మనం కరెంటు డెవలప్ చేస్తే మనం పెట్టిన పెట్టుబడి 5 సంవత్సరాలు వెనక్కి వస్తుంది. అది ఒక 20 సంవత్సరాలు పనిచేస్తుంది, 20-25 సంవత్సరాలు పనిచేస్తుంది. అంటే మిగిలిన 20 సంవత్సరాలు కరెంటు మీద ఉత్పత్తి ద్వారా వచ్చేటువంటిది మనకు ఆదాయం, సంపద అవుతుంది. ప్రతి కుటుంబానికి సంపద అవుతుంది. కాబట్టి మిత్రులందరినీ కోరేది ఏంటంటే, ఇది స్వర్ణాంధ్ర సాధించడం అనేది ఒక వ్యక్తి వలన కాదు. మీరందరూ కలిస్తే మన వినుకొండ నియోజకవర్గాన్ని ఒక శక్తిగా మారి, ఇంకా మీతో పాటు ఒక్కొక్కరు మిగిలిన వాళ్ళు కూడా ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కొంతమందిని సమర్థుల్ని ఇన్వాల్వ్ చేసి, మంచి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా టాలెంటెడ్ పీపుల్ అందరినీ కూడా తీసుకొని మనం దీన్ని సాధించాలి. స్వర్ణాంధ్ర సాధనలో వినుకొండ నియోజకవర్గం ముందుండే విధంగా మనందరూ ప్రతి ఒక్కరూ కంట్రిబ్యూషన్ ఇవ్వాలని నేను వ్యక్తిగతంగా కూడా మీ అందరిని అడుగుతున్నా. దీన్ని నేను చాలా పర్సనల్గా తీసుకుంటున్నా. ఈ P4 అలా నేను మీ అందరి సహకారంతో, అలాగే మనందరం కలిసి ఇంకా చాలామంది సహకారం తీసుకొని, ప్రతి గ్రామంలో ఒక టీంతో సహకారంతో మనం దీన్ని సంపూర్ణంగా సాధించే దిశగా మనందరం ముందుకెళ్దాం. పేదరిక నిర్మూలన ఎజెండాగా మనందరం కలిసి కృషి చేద్దాం. కుటుంబాల తలసరి ఆదాయం పెంచే లక్ష్యంగా నడుద్దాం. ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెరిగిందనుకోండి, మన రాష్ట్ర సంపద పెరుగుతుంది, దేశ సంపద పెరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో తలసరి ఆదాయం మనకంటే ఎక్కువ ఉంది. అక్కడ హయ్యెస్ట్ సంపాదించేది ఇండియన్స్. మన భారతదేశం నుండి వెళ్ళిన వాళ్ళు ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్నారు. అంటే అందులో మన ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం సంపద సృష్టించే మార్గాలు అందరికీ చూపించాలి. ఆర్థికంగా బలంగా ఉంటే అందరూ కూడా ఆరోగ్యము, ఆనందం ఇవ్వాలి. మనం ఒకటి ఆరోగ్యం, 2 సంపద. ఈ 2 మనం ఇస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అలాగే హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచడానికి మీ విలువైన సలహాలు మిత్రులారా అందరూ నోట్ చేసుకోండి. స్పెషల్గా అంటే మళ్ళీ నెక్స్ట్ రివ్యూ వీటన్నిటి మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మీ ఇష్టమైన 10 మందిని 20 మందిని తీసుకోండి. అంటే ఇదేదో రావడం, మీటింగులు పెట్టుకొని పోవడం కాదు. స్పష్టంగా మన పరిధిలో ఉన్నటువంటి వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అట్టడుగు పేదరిక నిర్మూలన కోసం మనం బాధ్యత తీసుకోవాలా. ప్రతి ఒక్కరు మన కంట్రిబ్యూషన్ ఇవ్వాలా. అందుకోసం మిమ్మల్ని పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అడుగుతున్న ప్రతి ఒక్కరిని, దానికి సంసిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తాల్సింది నేను కోరుతున్నా. ఈ పర్సనల్ కంట్రిబ్యూషను ఇది నా డ్యూటీ 8 గంటలే రోజుకి అనుకోకుండా, అవసరమైతే 10 గంటలైనా 11 గంటలైనా దీనికోసం పనిచేస్తా అనే వాళ్ళని చేతులు ఎత్తమని కోరుతున్నా. మీ అందరినీ ఎవరెవరు దానికి సిద్ధంగా ఉన్నారో చేతులు ఎత్తమని కోరుతున్నా. మా పిఏ వెంకటేశ్వరరావు గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలని. మరి 175 నియోజకవర్గాల్లో
టాప్ 10లో ఉంచాలి. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువయ్యేలా పార్టీ కార్యక్రమాలను రూపొందించవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, మానుకొండ శివప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2014 నుండి 19 దాకా ఏమండి నేను మల్లికార్జున గారు ఇద్దరు ఎమ్మెల్యేలుగా చేశాం. ఈ నియోజకవర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలు యలమందరావు గారి దగ్గర నుండి అందరూ తలా ఒక టైం, గంగినేని గారు తలా ఒక చేశారు నియోజకవర్గ అభివృద్ధికి. కానీ 2014-19 మధ్య చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు సిమెంట్ రోడ్లు వేయడానికి ఇవన్నీ కూడా మన నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందండి. ఇది వాస్తవం కాదా? ఇన్ని సిమెంట్ రోడ్లు ఎప్పుడన్నా చూసామా? మక్కన మల్లికార్జున గారి టైంలో, యలమందరావు గారి టైంలో ఊరికి ఒక సిమెంట్ రోడ్డు, లేదా ఒక పెద్ద ఎస్సీ కాలనీ ఉంటే ఒక సెంటర్ రోడ్డు, అంతే కదా చూసాం మనం. ఆ రోజు వనరులు అలాంటివి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాంత్రికుడు, కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ నిధులకి మ్యాచింగ్ పెట్టి, పంచాయతీ నిధులకి మ్యాచింగ్ పెట్టేసి బ్రహ్మాండంగా చేశారు. ఇంత అభివృద్ధి చేస్తే, ఓ మిత్రులారా, ఇంత అభివృద్ధి చేస్తే మనం ఓడిపోయాం 2019లో. చేసిన అభివృద్ధికి చంద్రబాబు గారిని 4 సార్లు వరుసగా గెలిపించాలి. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయాం. దానికి కారణం ఒకటే, చేసిన మంచి పనులు ప్రతి సంవత్సరం జనాల్లో చెప్పలేకపోయాం. ఇది ఓడిపోవడానికి కారణం. వాళ్ళేమో వైసీపీ పార్టీ వాళ్ళేమో మా జగన్కి ఒక్క అవకాశం ఇవ్వండి, నవరత్నాలు ఇస్తాము, అందరికి లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పారా లేదా? జనాలు ట్రాప్లో పడ్డారు. సరే, ఆల్రెడీ మూడు సార్లు గెలిపించాం ముఖ్యమంత్రిగా, ఓసారి ఒక్క అవకాశం అంటున్నారు కదా, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నారు. మనం చేసిన పనులు చెప్పుకోలేకపోయాం. వాళ్ళు ఇల్లు తిరిగి ఉద్యోగాలు ఇస్తాం, అమ్మఒడి ఇస్తాం, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పంటే సరే ప్రజలందరూ ఒక్క అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళ దురదృష్టం, రాష్ట్రం దురదృష్టం. ఒక్క అవకాశం చివరి అవకాశం అయిపోయింది. రాష్ట్రంలో గూండాయిజం వచ్చింది, అలాగే గంజాయి గుట్కాలు వచ్చినాయి, డ్రగ్స్ వచ్చినాయి, ఉద్యోగాలు లేవు, యువతకి ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి, సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం బాగా దెబ్బతింది. అందుకే ప్రజలు గతంలో తెలుగుదేశాన్ని ఎన్టీఆర్ వచ్చినప్పుడు బాగా మెజార్టీ ఇచ్చి గెలిపించారు. మళ్ళీ దానికంటే ఎక్కువ మెజార్టీతో ఎన్టీఆర్ వచ్చిన మెజార్టీ ఇంకెప్పుడు కొట్టలేం అనుకున్నాను నేనైతే జీవితంలో. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ప్రభంజనం వచ్చింది, ఇంకా ఆ మెజార్టీ ఎప్పుడు కొట్టడం జీవితంలో చూడలేని అనుకున్నా. కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన చేసిన గతంలో అభివృద్ధి, చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి, ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి అని 94% ఎమ్మెల్యేలు గెలిపించి భారతదేశంలో హిస్టరీ ఏ రాష్ట్రంలో జరగల 50 ఏళ్ళ నుండి అలాంటి హిస్టరీ సృష్టించారు చంద్రబాబు గారు. ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి గారి సహకారం, మోడీ గారి సహకారంతో బంపర్ విజయం సాధించారు. దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మళ్ళీ రపరప నరుగుతాం. గంగమ్మ జాతరలో మేకపోతు తలలు నరికినట్టు నరుకుతాం అని మాట్లాడుతున్నాడు కదా మాజీ ముఖ్యమంత్రి. ఇట్లా మాట్లాడచ్చా? నువ్వు అలా చేసావు కాబట్టే రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ప్రోత్సహించారు, తప్పుడు కేసులు పెట్టారు, బీసీలు వేధించారు, ఎస్సీలను వేధించారు, ముస్లిం మైనార్టీలను ఇబ్బంది పెట్టారు. ఇన్ని చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుండి 11 సీట్లు దించారు జనాలు. ఎందుకు? ఈ రౌడీజం నచ్చలా ప్రజలకి, ఈ గూండాయిజం నచ్చలా, ఈ దోపిడీ నచ్చలా. అందువలన ఇక భవిష్యత్తులో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని భవిష్యత్తులో ఇంకో 20 ఏళ్ళ దాకా 30 ఏళ్ళ దాకా రాకుండా చేయాలి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. జూలై 6వ తేదీన తొలి ఏకాదశి వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి తిరునాళ్ల వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొండపైకి వెళ్లే భక్తులు, ప్రజలు ఆర్టీసీ బస్, నడక ద్వారానే కొండపైకి చేరుకోవాలని కార్లు, జీబులు, ద్విచక్ర వాహనాలు, ఎటువంటి ప్రైవేట్ వాహనాలకు అనుమతులు లేవని ఆర్టీసీ బస్ ద్వారానే కొండపైకి చేరుకోవాలన్నారు. భక్తులు, ప్రజలు తమ యొక్క వాహనాలను ఘాట్ రోడ్ సమీపంలో పార్కింగ్ చేసుకుని ఆర్టీసీ బస్సుల ద్వారానే కొండపైకి చేరుకోవాలని సిఐ శోభన్ బాబు సూచించారు. వినుకొండ కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అతి పురాతనమైన దేవస్థానంలో శనివారం తొలి ఏకాదశి పండుగలో భాగంగా 3 రోజుల కార్యక్రమంలో
మొదటి రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వేద పండితులతో స్వామివారికి అమ్మవారికి మంగళ వాయిద్యాలతో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో మహిళా భక్త బృందం సేవకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజలందరి ఆశీర్వాదంతో జీవికి మరింత ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమంలో జాజుల మాల్యాద్రి, బద్దిక నరసింహరావు, మహిళా భక్త బృందం, చంద్రకళావతి భక్త బృందం పాల్గొన్నారు. జై నారసింహాయ నమః. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని గత 11 సంవత్సరాలుగా నిత్య అన్నదానం జరుగుతున్నటువంటి అతి పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భక్తులు, సేవకులు, దాతల ద్వారా ఈ యొక్క దేవస్థాన అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తుంది. అదేవిధంగా గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ ప్రభుత్వ చీఫ్ విప్ గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ లీలావతి గారి సహాయ సహకారాలతో ఆశ్రమ నిర్మాణం 2వ స్లాబ్కి సహాయ సహకారాలు అందించారు. 2వ స్లాబు వారి ద్వారా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రోజున వినకొండ పట్టణం, వినకొండ నియోజకవర్గ స్థాయిలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వేద పండితులతో ధన్వంతరి పీఠం ఉన్నటువంటి దక్షిణామూర్తి గారి శిష్య బృందంతో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ఇక్కడ మేళతాళాలతో స్వామివారికి ఉదయాన్నే తెల్లవారుజామున పంచామృత పంచసూక్తంతో అభిషేకం కార్యక్రమం నిర్వహించుకొని నియమ నిష్టలతో మరి భక్తులందరూ, మా సేవకులందరూ కూడా నిష్టగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి తొలి ఏకాదశి పండగని 3 రోజుల కార్యక్రమంగా ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం, 2వ రోజు హోమం, 3వ రోజు దాతలకు సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం రేపు ఆదివారం తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని మరి కంచర్ల ఏడుకొండలు ధర్మపత్ని ఝాన్సీ లక్ష్మీ గారి వారి కుమారుడు వారి ద్వారా స్ఫటిక శివలింగాన్ని ఇక్కడ ధ్యాన మందిరంలో యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ధ్యాన మందిరంలో ఏర్పాటు చేసుకుంటూ భక్తులందరికీ స్వయంగా వారి చేతులతో శివలింగానికి అభిషేకం చేసుకునే అవకాశాన్ని లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో దాతలు, సేవకులు వారందరి మంచి మనసు ఈ కార్యక్రమాన్ని ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయపదం నడిపిస్తున్నటువంటి దాతలందరికీ, అదేవిధంగా వినకొండ పట్టణ ఆర్యవేశ్య ప్రముఖులు, అదేవిధంగా వర్తకులు, వ్యాపారస్తులందరూ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాం. వారి ద్వారా మాత్రమే వినకొండ పట్టణంలో అన్ని కార్యక్రమాలు, మరి దేవాలయాలన్నీ కూడా కలకల్లాడుతున్నాయంటే వ్యాపారస్తుల సహాయ సహకారాలు, మరి వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి మంచి వ్యాపారాన్ని, ఆయురాగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని ఇవ్వాలని, అదేవిధంగా డీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గారి సహకారంతో, వారి ఆశీర్వాదంతో ఈ దేవస్థానం రాబోయే రోజుల్లో క్షేత్రంగా తీసుకెళ్లడానికి సనాతన లైబ్రరీ, మరి భక్తుల కోసం వసతి భవనం, గోశాల, యజ్ఞశాల, వేద పాఠశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని సేవకులందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. వారందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామి అంటే భక్తుల కోసం ఉద్భవించిన స్వామి. ఆ స్వామి కోరుకున్న కోరికలను మన లక్ష్మీ నరసింహస్వామి, వినకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిండుగా మెండుగా ప్రతి ఒక్కరికి కోరిన వారికి పొంగు బంగారంగా వారు ఆశీర్వదిస్తున్నారు. భక్తులు, దాతలు మేము అడగకుండానే స్వామివారి ఆశీర్వాదంతో వారందరికీ అయినటువంటి పనుల ద్వారా మాకు వచ్చి విరాళాలు ఇవ్వడం వల్ల ఈ యొక్క ఆశ్రమాన్ని ముందుకు శరవేగంగా సుమారుగా 121 రోజులు మేము ఒక సంకల్పం చేసుకుని ఈ కార్యక్రమం చేసుకున్నాం. ఈ రోజుకి 121 రోజు పూర్తయింది. ఈ యొక్క తొలి ఏకాదశి పండుగని నభూతో నా భవిష్యత్తులాగా వినకొండ పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా అందరి సహకారంతో నిర్వహిస్తున్నాం. అదేవిధంగా వినకొండ పట్టణాన్ని సుందరీకరంగా చేసినటువంటి వినకొండ మున్సిపల్ సిబ్బందికి, ముఖ్యంగా కార్మికులకి, శ్రామికులకి, కర్షకులకి, మరి వీరందరినీ మానిటరింగ్ చేసినటువంటి కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారికి, ఏఈ గారికి, ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యంగా ఈ యొక్క వారం రోజుల నుంచి కూడా తొలి ఏకాదశి పండుగని వినకొండ మొత్తం పండగ చేసుకునేలాగా మరి ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ చీఫ్ ఆంజనేయులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మంచి మనిషి, 27 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా లేకున్నా పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉండేటువంటి మన ఆంజనేయులు గారు, వారికి ఎప్పుడు లక్ష్మీ నరసింహస్వామి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఐశ్వర్యాన్ని వారికి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నాకు అండగా ఉంటూ బద్దిక నరసింహారావు, ఏటుకూరి కృష్ణవేణి, పిడతల రమా గారు, అదేవిధంగా బ్రాహ్మణపల్లి భక్త బృందం,
అదేవిధంగా పాటిమెన్ బజారు ఈ అమ్మని శ్రీనివాసరావు దంపతులు ఈ యొక్క దేవస్థానానికి విశేషంగా సేవ చేస్తున్నారు. వారందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. కాకుమాన్ రామ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.